పుత్ర ప్రేమ మాతృ ప్రేమ ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందుడి పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడో నన్ను పరిశీలించక పరితపించక హాయిగా పెళ్ళాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడు ఈ పేగు సంబంధం ఎక్కడెడుస్తోంది తల్లి? అలనాడు అస్త్రవిద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూజుడా సూజుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మటి లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూదుడు కాదు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన ఈనాటి నీ మాతృప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి? ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజు అయ్యాడు గనక ఆ జిరంగాన నీ బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనక ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నులు నీళ్లు నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠిరుని కన్నావు, పవనుడికి భీముని పొందావు, ఇంద్రుడికి అర్జునుడిని మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన భాస్కరాబ్దుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా అమ్మా? కనీసం ఎవరో దిక్కులేని బిడ్డ నాకు దొరకాడని మీ పెద్దలకు చెప్పి సైన్యమిచ్చి లాలించి ఉంటే నా బ్రతికిలా నక్కలు పీకిన కలేబరం అయ్యుండేదా అమ్మా? అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈనాడు ఈ కర్ణుడి నీ ముందులా నిలిచేవాడా అమ్మా? ఏనాడో ఆత్మహత్య చేసుకునే ఉండేవాడు. రాజమతం ఏదైనా రాజరికం నాదిగా కనుసన్నల గౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మకుటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండులతో సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి, కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుడిని నేను అని చాటిన మహామానసుడమ్మ నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన తన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మ నా గౌరవాన్వయుడు. అటువంటి రారాజుని విడిచి ధర్మజిడితో చేయి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందిని కానమ్మా. ఏమిటి, రణరంగంలో పాండవులను వధించరాదా? శభాష్! ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు. తనని నేను వధించను. భీముడు అడ్డుపడి యావాహం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అస్సలే పట్టడు. తనకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాధ్రేయులు వచ్చి రాని వయసు, మా అస్త్రాభ్యాసమైనా లేదు వారి ప్రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది అర్జునుడు, అర్హృద్విభంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నేను మర్చిపోతాను, నన్ను రారాజు అవహిస్తాడు. ఇక మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అనేది దైవ నిర్ణయం. ఒకవేళ కర్ణుడే కూలితే ధర్మ భీమ అర్జున మాద్రేయుల 5. అదే అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయుల 5. 6 బిడ్డల తల్లి, నీ కొడుకులు 5 పంచ పాండవులే. సెలవు మాత, సెలవు.